పని చేసడానికి రెండు మూడు విధానాలు ఉంటాయి. కొందరు పని చేస్తారు, ఇంకొందరు పని చేయని వాళ్ళు ఉంటారు, మూడో రకపోళ్ళు ఉంటారు పని చేయరు. పని చేయలేదని అడిగితే నేను పని చేయలేదని ఎవరు చెప్పిండ్రు, చూడు నేను ఎంత మంచిగా పని చేసినోనని గద్మాయించి అబద్ధాలు చెప్పేటోళ్ళు ఉంటారు. అబద్ధాలనే నిజమని అందరినీ నమ్మిస్తారు. కానీ ఇసొంటి దోకేబా చేశాలు ఎన్నొద్దులు నడుస్తాయి చెప్పుండ్రి. రాష్ట్రంలో నేనే ఫుల్ టైం మంత్రిని, 10వ తరగతి పరీక్షలు పెట్టినా, రిజల్ట్ ఇచ్చినా అని మొన్న గప్పాలు చెప్పుకుండు కదా రేవంత్ సారు. ఏం తక్కువైందని టీవీలో పేపర్ వాళ్ళ మీద గరమైండు. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను. నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా? 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా? చదువుల సక్కదనం ఎట్లున్నదో చూడుండ్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులపాడు బడిలా చదువు చెప్పే సుధాకర్ అనే సారు రోజు తాగొస్తున్నాడట. చదువు చెప్పుడు బంద్ చేసి పిల్లగాళ్ళను తిడుతున్నాడట. చూసి చూసి ఆశకొచ్చి ఇగో ఇట్లా ఇదే బడిలేసి తాళం పెట్టిండ్రు. రోజు తాగుతాండు, బండి అక్కడి నుంచి ఇక్కడ ఊగుతా ఉంటది, ఎప్పుడు చూసినా తిరుగుతా ఉంటాడు, కూకే బూతమాట తిరుగుతా ఉంటాడు, ఏ పడితే నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటాడు. పాత వరంగల్ జిల్లా కొత్తగూడెం మండలం కొత్తపల్లి బడిలా ఇగో సారు ఇట్లా మస్తుగా తాగి ఊగుకుంటా బడికొచ్చిండు. పిల్లగాళ్ళ అమ్మా నాయనలు పోయి కోపం చేస్తే మాట్లాడటానికి నోరు కూడా తిరుగుతలేదు చూడుండ్రి. మిగిలిన వాళ్ళు కూడా టైంకి వస్తలేరట. సార్ ఇప్పుడు మీ మేడాలు 10:30కు వస్తాను, నువ్వు మర్రి చెట్టు కింద ఏం చేస్తాను? నువ్వు గిట్లా తాగి వస్తా పిల్లలు పడికి వస్తారా? నేను ఎందుకు మాట్లాడతా? ఇంకా సక్కదనం ఎట్లున్నదంటే స్టేషన్ ఘన్పూర్ దగ్గర ఉన్న ధర్మసాగర్ సర్కారు బడి తాగుబోతులకు అడ్డా అయింది. బీరు సీసాలు తెచ్చుకొని అక్కడనే తాగి పారేసి పోతున్నారు. ఇక మెదక్ అల్లాదుర్గం బడిలా ఊడ్చేటోళ్ళు లేక పిల్లగాళ్ళే బడి ఊడ్చుకుంటున్నారు. అదే మెదక్ జిల్లా చిన్నశంకరంపేట కాడ టీచర్లు కావాలని పిల్లగాళ్ళు నిన్నటి సంధి చదువులు బంద్ పెట్టి రోడ్డు మీదనే కూర్చున్నారు. ఆడనే బువ్వ కూరలు వండుకొని తిన్నారు. వికారాబాద్ పరిగి మండలం నస్కల్ కస్తూర్బా బడిలా చదువుతున్న 26 మంది అన్నం తిన్నాక వాంతులు చేసుకున్నారు. అందరికి అట్లనే అయ్యే వరకు దవాఖానకు తీసుకుపోయిండ్రు. ఫుడ్ పాయిజన్ తోటే అయిందని పిల్లగాళ్ళ అమ్మా నాయనలు అంటున్నారు. పిల్లగాళ్లకు మంచి బుద్ధులు చెప్పాల్సిన టీచర్లు మందు దాగి పడుకోవచ్చేంత మంచిగా నడుస్తున్నది చదువుల శాఖ సక్కదనం. రేవంత్ సారు మంత్రిగా ఉన్నాడు, ఏమన్నా అంటాడని భయంతో తాగొస్తున్నారో లేకపోతే మమ్మల్ని అడిగేటోడు ఎవడనే సంబరంలో తాగొస్తున్నారోనని బడిలో చదువుతున్న పొలగాళ్ళ అమ్మా నాయనలు అంటున్నారు.